హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా నాటు ఘాటైన వంకాయ తొక్కు. తెలంగాణలో తొక్కు అంటాము, ఆంధ్రాలో పచ్చడి అంటాము, అదే నార్త్ సైడ్ అయితే భర్త అంటారు. భర్త అంటే వాళ్ళకి బండ పచ్చడిలే భర్త అంటే, ఆలు భర్త, బైగన్కా భర్త, టమాటర్ భర్త ఇట్లా అనుకుంటారు. మనం తొక్కు పచ్చడి అని మనం అనుకుంటాం. సో చాలా నాటుగా చెయ్యాలి, ఘాటుగా ఉంటుంది. ఘాటుగా ఉండడమే కాదు, చాలా కమ్మగా రుచిగా కూడా ఉంటుంది. సో ఆల్ ఇన్ వన్ రెసిపీ అనుకోండి. వేడి వేడి అన్నంతో కొంచెం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అసలు కడుపు నిండా అన్నం తినేయచ్చు. వేడన్నంతో పాటే కాకుండా రాగి సంకటి, జొన్న రొట్టె, సజ్జ రొట్టె వీటన్నిటికీ కూడా సూపర్ కాంబినేషను. ఒకవేళ రైస్తో తినాలి అని అనుకుంటే పచ్చి పులుసుతో తినండి, బాగుంటుంది. మంచి కాంబినేషన్ అనమాట వీటికి. సో లెట్ us స్టార్ట్ ద రెసిపీ టు ద కిచెన్. సో చూస్తూ ఉండండి, బేబీస్ కిచెన్ 225. సో లెట్ us స్టార్ట్ ద రెసిపీ. వంకాయ తొక్కు చేసుకోవడానికి అనుకోండి, లేకపోతే బైగన్కా భర్త అనుకోండి, రెండుకి పెద్ద తేడా ఏమీ ఉండదు. సో దీనికంటే ఏంటి, మనం కొంచెం పెద్ద సైజు వంకాయలు తీసుకోవాలి. ఇవి వచ్చేసి మహారాష్ట్ర వంకాయలు, అంటే ఇక్కడ కూడా దొరికాయని కాదు, కాకపోతే మాకేంటంటే మా ఇంటి ఎదురుగా వాళ్ళు ఇచ్చారనమాట, వాళ్ళ పొలం నుండి తెప్పించినాయి. సో వీటిని ఇప్పుడు నేను, వాళ్ళు ఏమన్నారంటే మరి ఇది గింజ ఉండదు ఇందులో, సో దీన్ని మనము బైగన్కా భర్త చేసుకుంటే బాగుంటుంది అని అన్నారు. సో అందుకని నేను ఇప్పుడు బైగన్కా భర్త చేసుకుంటున్నాను. సో ఇలాంటి వంకాయలు తీసుకోండి, పెద్ద సైజువి, టమాటోసు, పచ్చిమిర్చి వచ్చేసి మీకు ఇవి ఎక్కువ అనిపిస్తే, మీకు కారం ఎక్కువ అనిపిస్తే తక్కువ తీసుకోండి, తక్కువ అనిపిస్తే ఇంకో 2 ఎక్కువ. వీటికి ఏంటంటే ఇప్పుడు మంచిగా కట్స్ పెట్టేసేయాలి మధ్యలో. వీటికి పచ్చిమిర్చికి కట్స్ పెట్టేస్తే అదేమిటంటే పొయ్యి మీద వేగించేటప్పుడు లోపటి వరకు కూడా ఉడుకుతుంది అనమాట. సో వీటన్నిటికీ కట్స్ పెట్టేస్తాను. సో ఇట్లాగా అన్నిటికీ కట్స్ పెట్టేశాను, అన్నిటికీ అట్లాగే కట్స్ పెట్టాను. పచ్చిమిర్చిని కూడా పొడుగా ఉన్నాయి కదా అని స్లిట్ చేసి ఇలాగా అన్నిటికీ కట్స్ పెట్టేసుకొని, టమాటోస్కి అయితే పెట్టొద్దు, కట్టు పెడితే ఏమిటంటే దాని రసం పోతుంది కదా. అట్లాగే వీటిలో ఏం చేయాలంటే ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసేసి వీటి మీద, అట్లాగే పచ్చిమిర్చిలకు కూడా ఆయిల్ రుద్దేసి వీటిని టమాటోస్కి ఇదంతా మంచిగా రోల్ అయ్యేటట్టు నూనె రుద్దేసి దీనికి అప్పుడు వేగించుకోవాలి. టమాటోస్ కూడా మంచిగా నూనె రుద్దేసి, పచ్చిమిర్చికి కట్టు పెట్టకపోతే ఏమవుతుందంటే పేలుతాయి అన్నమాట, పచ్చిమిర్చి పొట్ట పగులుతుంది దాన్ని. అందుకనే మనము కట్స్ పెట్టి ఇలా చక్కగా నూనె రుద్దేసి ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి పొయ్యి మీద. ఇట్లా ఫుల్కాలు చేసుకునేది ఉంటుంది కదా మన దగ్గర, దీన్ని పెట్టేసి పొయ్యి మీద ఇప్పుడు వీటిపైన మనం వంకాయలు, టమాటో, పచ్చిమిర్చిని అరేంజ్ చేసేయాలి. ఫస్ట్ వంకాయలను పెట్టుకున్నాము. ఇది ఏంటంటే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, స్మోకీ ఫ్లేవరు అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు అనమాట. సో నచ్చే వాళ్ళైతే ఇట్లా చేసుకోండి. స్మోకీ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఏం చేయాలంటే కడాయిలో కొంచెం నూనె పోసేసి వీటిని ముక్కలు కట్ చేసి దాంట్లో మంచిగా వేగించేసుకోవాలి. ఇట్లాగా లో ఫ్లేమ్లో పెట్టేసి వంకాయలని బాగా మగ్గనియాలి. పైన కాలిపోయింది అనుకొని తీసేయొద్దు, లోపల మనము ఒకసారి ఇదిగోండి టచ్ చేసి చూస్తే మెత్తగా, ఇంకా లోపల కొంచెం గట్టిగానే ఉంది. టమాటోస్ని కూడా చక్కగా అటు ఇటు తిప్పుతూ మనము నిప్పుల మీద వేగించుకోవాలి. నిప్పులు అంటే మనకు గ్యాసే, మనకేముంటాయి నిప్పులు, కానీ కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యికి ఉంటాయి నిప్పులు. ఇట్లా కొంతసేపు లో ఫ్లేమ్ మీద, కొంతసేపు హై ఫ్లేమ్ మీద ఇట్లా చేస్తుంటే ఏమవుతుందంటే లోపటి వరకు చక్కగా మగ్గుతుంది. అక్కడ టమాటో వేగేలోపు మనం ఈ వంకాయలని చక్కగా మెత్తగా చేసుకోవాలి. గుజ్జు ఈ పైన పొర తీసేయాలి.
తీసేస్తే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉండదు. ఈ పైన కాలిపోయిందంతా తీసేస్తే మనకేమిటంటే రుచి బాగుంటుంది, లేకపోతే రుచి బాగోదు. ఎందుకంటే కాలిపోయిన దాంట్లో అసలు ఏమీ ఉండదు, దాంట్లో రుచి ఏమీ ఉండదు, పైగా ఒగరు చేదు అట్లాగ వస్తుంది. కాబట్టి మొత్తం మంచిగా చక్కగా తీసేసి మిగతా దాంతో గుజ్జు చేసుకోవాలి. అయితే ఇదేంటంటే ఈజీగా వచ్చేస్తుంది, అసలు ఇబ్బంది ఏమీ ఉండదు. చక్కగా కాలిపోయిన పొట్టంతా చక్కగా వచ్చేస్తుంది. దాన్ని అంతా తీసేసి మెత్తగా గుజ్జులాగా చేయితోటే పిసికేయాలి. ఇప్పుడు నేను చేసేది వెజిటేరియన్స్కి బాగుంటుంది. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ ఇది తినాలి అని అనుకుంటే దీంట్లో లాస్ట్కి బొమ్మిడి చేపలను కొంచెం వేగించేసి వాటిని వేసుకుంటేనైతే సూపర్ టేస్టీ ఉంటుంది. సో రెండిటికి వస్తుంది, వెజ్కి నాన్ వెజ్కి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇక్కడ టమాటోస్ని తిప్పుకుందాము. సో వీటన్నిటిని ఒకసారి ఇట్లాగా తిప్పుకోవాలి చక్కగా. ఇది కూడా లోపల వరకు చక్కగా మగ్గిపోతుంది. సెంటర్ది బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇదిగోండి. అదే పొయ్యి ఉంటే గమ్మున లేస్తే నిప్పులల్లా మంచిగా ఎగిపోతాయి. ఇక్కడంటే కొంచెం కష్టమవుతుంది. మంట ఎక్కువ పెడితే తొందరగా చక్కగా కాలుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, పచ్చిమిర్చిలను కూడా అటు ఇటు తిప్పుతూ చక్కగా వేగించేయాలి నిప్పుల మీద. నిప్పుల మీద అంటే అదే మన గ్యాస్ మీద. దీన్ని ఏమంటారు అబ్బా, పుల్కాలు చేసే జాలి. పుల్కాలు చేసే జాలి మీద పెట్టి అన్నిటినీ వేగించాలి. ఇవి తొందరగానే కాలిపోతున్నాయి పచ్చిమిర్చీలు. కట్ చేయకపోతే మాత్రం పేలుతాయి, పొట్టలు పలిగి. వీటి పొట్టలు పలిగి పేలుతాయి. జాగ్రత్తగా ఉండాలి. పచ్చిమిర్చి నూనెలో వేసినా కూడా ఇట్లా వేగించినా కూడా మంచి వాసన. పచ్చిమిర్చి కూడా వేగింది కదా, తీసేద్దాం. ఆ ఫుల్కా జాలి మీద పచ్చిమిర్చి టమాటో వంకాయ వేయింది, కానీ ఎల్లిపాయలు పెడితే ఇందులోనే పడిపోతుంది. అందుకనే బెస్ట్గా ఇట్లా ఫోక్ గుచ్చేసి మనము వీటిని కూడా నిప్పుల మీద కాల్చేస్తే మంచి ఫ్లేవర్. ఒక 4 దొడ్డుగున్న ఎల్లిపాయ రెబ్బలు. సో ఇప్పుడు ఇవి కూడా చల్లారిపోయినాయి కదా. మనం పచ్చిమిర్చి ఎల్లిపాయ నిప్పుల మీద కాల్చేలోపు ఇవి కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు చేతితో ముట్టుకునేటట్టు ఉంది. వీటి తొక్కలను కూడా చక్కగా తీసేసి సో అన్నిటికీ తొక్కలు తీసేసాం కదా. ఇప్పుడు ఈ తొడిమెలను కూడా తీసేసి వీటన్నిటిని ఇట్లా చేతితోటి మెత్తగా చేసుకోవాలి.
వంకాయని టమాటోని మెత్తగా పిసికేసి పెట్టుకోవాలా. ఈ పచ్చిమిర్చి ఎల్లిపాయను వచ్చేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో వేసి కొంచెం ఉప్పు అంటే దీనికి సరిపడు ఉప్పు పసుపు వేసేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేయాలి అని లేకపోతే మీరు మంచిగా దంచేసుకోవచ్చు. రోట్లో వేసి దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఎల్లిపాయలు వేసి రుచికి సరిపడు ఉప్పు, అట్లాగే పసుపు, గ్రైండ్ చేసేద్దాం. ఇట్లా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. అంతా కలిపేద్దాం ఒకసారి. కొంచెం నోట్లో వేసుకొని చూసినా సూపర్ టేస్టీగా ఉంది. పండగ చేసుకోవచ్చు అసలు. అదేంటి మన తొక్కంతా తీసేసినాక స్మోకీ ఫ్లేవర్ పెద్దగా ఏమీ లేదు, చక్కగా ఉంది అసలు. ఎవరైనా తినొచ్చు. స్మోకీ ఫ్లేవర్ నచ్చినా నచ్చకపోయినా చక్కగా తినేచ్చు. ఇది హాఫ్ ప్రాసెసే అయ్యింది. ఇప్పుడుంది అసలు ట్విస్ట్. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లోకి పోసు వేసుకోవాలి. పోసు వేయంగానే కూడా అయిపోదు. చూడండి, వీడియో మొత్తంగా చూడండి. రెసిపీని చూడడమే కాదు చేసి తినండి. సూపర్ టేస్టీ, కడుపు నిండా అన్నం తినొచ్చు. మీరు డైటింగ్ చేస్తున్నా, నేను ఆయిల్ తినను, ఆయిల్ ఫ్రీ ఫుడ్ తింటాను అన్న వాళ్ళకి ఇక్కడికి ఆపేసేసి పోసు లేకుండా తినేయచ్చు. లేదు మాకు పోసు కావాలి అనుకున్న వాళ్ళు పోసు వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిటపట్లాడే కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ఆ భర్తాన్ని వేసేయాలి. ఈ ఒక్క చేయితోటి చేయడం చాలా కష్టం స్వామి. చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనకి ఇందులో ఇంకా టేస్ట్ని యాడ్ చేసే ట్విస్ట్ ఐటమ్స్ 2 ఉన్నాయి. వాటిని వేసేద్దాం. వంకాయ తొక్కు అనుకోవచ్చు, బైగన్ కా భర్తా అనుకోవచ్చు. నాటు ఘాటు అయిన మన వంకాయ తొక్కు రెడీ. ఇప్పుడు పోసేసిన తర్వాత దీంట్లో మనము కొంచెం అంత పచ్చి ఉల్లిపాయ, అట్లాగే కొత్తిమీర వేసేసి చక్కగా కలిపేస్తే మన రెసిపీ రెడీ. దీనికి మంచి కాంబినేషను పచ్చి పులుసు. ఇది అన్నము, వేడివేడి అన్నము, వంకాయ తొక్కు అంటే ఇట్లా చేసిన తొక్కు, అట్లాగే పచ్చి పులుసు ఉంటే ఎంతో అన్నం తినేయచ్చు. కడుపు నిండా అన్నం తినొచ్చు. సో నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ 225. కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి.